హాయ్ ఫ్రెండ్స్. సో లాస్ట్ మంత్ మార్చ్లో మహాశివరాత్రి జరిగింది ఫ్రెండ్స్. ఇది మా ఊరి కోటప్పకొండలో మీకు ఈ వ్యూ అంతా చూపించాలి, మార్నింగ్ అండ్ నైట్ వ్యూ కోసం అని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను. చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది ఫ్రెండ్స్. అసలు మీరు మొత్తం చూద్దు కానీ ఇది నేను దారిలో వెళ్తా మీకు కొండ ఇది మొత్తం చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం అసలు ఎలా ఉంటుంది నేను చూసుకుంది కానీ ఇప్పుడే వచ్చేసరికి నేను కొండకి రీచ్ అయ్యాను ఫ్రెండ్స్. ఇది చుట్టుపక్కలంతా ఈ ఒక కొండ దగ్గర అంతా ఇట్లా ఉంటుంది. సో ఫుల్ సెక్యూరిటీ అదంతా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఇట్లా ఎగ్జిబిషన్ ఈవినింగ్ అయితే లైటింగ్ అంతా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అసలు జనాలందరూ ఇట్లా బయలుదేరుతున్నారు. ఇది ఎంట్రన్స్ ఫ్రెండ్స్. ఇక్కడ పరమశివుడు వాటర్ ఫౌంటైన్ లాగా ఉంటుంది. ఇది ఎంట్రన్స్ మీకోసం అని చెప్పి ఇప్పుడే బయలుదేరాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి మనకి వెళ్ళే దారిలో వ్యూ వచ్చేసరికి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. దారిలో పెద్ద పెద్ద విగ్రహాలు కూడా ఉంటాయి దేవుడివి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ బ్రహ్మదేవుడి విగ్రహము. అట్లాగే కొంచెం ముందుకు వెళ్తే మనకు వచ్చేసరికి విష్ణుమూర్తి, లక్ష్మీదేవి విగ్రహాలు ఇట్లా ఉంటాయి ఫ్రెండ్స్ మొత్తం. సో ఈ వ్యూ అంతా మనకి సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మొత్తం ఫారెస్ట్, చెట్లు అంతా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇదంతా. సో ఇక్కడ చూసుకుంటే అది చూడండి ఫ్రెండ్స్, ఫారెస్ట్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ అంతా పోలీసులు అంతా సెక్యూరిటీ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది పల్నాడు అటవీ శాఖ అని చెప్పి ఉంటుంది. చుట్టుపక్కల అంతా ఫారెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. అంతా మంచిగా తిరిగి ఎంజాయ్ చేయొచ్చు. సో నీట్గా వ్యూ వచ్చేసరికి చాలా ఎక్స్ట్రాడినరీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ అన్ని ఇట్లా మానిటర్స్ కూడా ఉంటాయి. అక్కడ నుంచి అందరూ కూడా అక్కడ జరిగే అంత సెక్యూరిటీగా మొత్తం చూస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ కృష్ణుడు ఉండి ఇట్లా ఒక బోటింగ్ లెక్క కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఎవరైనా కావాలంటే బోట్ కూడా చేసుకోవచ్చు, బోటింగ్. సో ఇట్లా ఇంకెవరైనా కొంచెం వచ్చి వాక్ చేసి వచ్చిన వాళ్ళు ఎవరైనా కొంచెం రిలాక్స్ అవ్వాలంటే ఇక్కడ ఇట్లా చిన్న గుడిసెలు కూడా ఉంటాయి. ఆ చుట్టుపక్కల ఫారెస్ట్ అంతా చూసుకొని ఇది ఒక వ్యూ ఫ్రెండ్స్ ఇది. సో ఓవరాల్గా టాప్ వచ్చేసరికి ఇక్కడ మొత్తం ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్. మొత్తం అన్ని చుట్టుపక్కల చెట్లు మొత్తం కూడా ఉంటాయి. జస్ట్ ఇప్పుడే రీచ్ అయ్యాను ఫ్రెండ్స్ నేను మార్నింగ్ కొండ మీదకి. చూడండి ఫ్రెండ్స్, లక్షల మంది జనాలు వచ్చారు అసలు. సో ఇది ఎంట్రన్స్ ఫ్రెండ్స్ ఇది. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఈ కొండపైన కూడా నెంబర్ ఆఫ్ స్టాల్స్ ఉంటాయి ఫ్రెండ్స్, పైన కింద. ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ స్టాల్స్ పెడతారు, ఫుడ్ రిలేటెడ్వి అన్నీ. లేకపోతే ఐస్ క్రీమ్స్ కానీ ఇట్లా లాట్ ఆఫ్ ఫుడ్ స్టాల్స్ కూడా మనకి అవైలబుల్ ఉంటాయి ఫ్రెండ్స్ కొండ మీద. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి వినాయకుడి విగ్రహం. సో చాలా పెద్ద విగ్రహం. సో ఇది ఎంట్రన్స్లో మనకు ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కొండకి వచ్చేటప్పుడు ఈ ఎంట్రన్స్లో పెడతాడు. అట్లాగే చాలామంది జనాలు వెళ్తున్నారు. ఇది ఒక పరమేశ్వరుడి విగ్రహం ఫ్రెండ్స్. ఇది ఇది కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. చాలా బాగా పెట్టారు. ఈ వ్యూ అంతా కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పైన కూడా. సో నీట్గా ఇట్లా వస్తారు ఫ్రెండ్స్. ఇట్లా మొత్తం చుట్టుపక్కల ఎంత ఎలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్, ఎంతమంది జనాలు ఉన్నారు. సో దర్శనానికి వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళాను. ఇక్కడే స్టార్ట్ అయ్యాను ఫ్రెండ్స్ క్యూలో. సో చాలామంది చుట్టుపక్కలంతా మీరు చూసుకుంటే చాలామంది కూడా వివిధ రకాలుగా మనకి దర్శనం ఉంటాయి ఫ్రెండ్స్. 500, 300 అని చెప్పి. సో ఎవరికి నచ్చిన వేలో వాళ్ళు వెళ్ళచ్చు. ఇక్కడ చాలామంది కూడా జనాలు వచ్చిన్నారు ఫ్రెండ్స్, క్యూలో ఉన్నారు. ఇక్కడ ఏంటంటే నించొని ఆ దర్శనం కోసం, స్వామివారి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మనకి వాటర్ ప్యాకెట్స్ కానీ లేకపోతే మనకి బటర్ మిల్క్ కానీ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు వీళ్ళు. సో వాళ్ళతో పాటు నేను కూడా ఇక్కడ ఉన్నాను ఫ్రెండ్స్, క్యూలో వెళ్దామని చెప్పి. చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది వచ్చారో జనాలు. ఇంకా నేను దగ్గరికి వచ్చాను ఫ్రెండ్స్. సో ఈరోజు వచ్చేసరికి వాళ్ళు కెమెరాస్ వచ్చేసరికి ఏమి అలౌ చేయలేదు. కానీ నేను మీకు చూపించడం కోసం అని చెప్పి ఉన్న బయట వరకు తీశాను. దర్శనం అయిపోయింది ఫ్రెండ్స్, ఇప్పుడే వచ్చాను. సో దర్శనం చేసుకొని వచ్చాక దర్శనం చేసుకొని అవుట్ సైడ్ రాగానే ఇట్లా వ్యూ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడంతా. సో చాలామంది జనాలు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఈ కొండ మీద వచ్చేసరికి అసలు ఒక్క కాకి కూడా వాలదు ఫ్రెండ్స్. సో దానికి ఒక చిన్న కథ కూడా ఉంది, అది నేను మీకు తర్వాత చెప్తాను మనకి వెళ్ళే వీడియోలో కూడా. సో ఇట్లా వ్యూ అంతా ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. ఇది ఒక అద్దాల మేడ అంటారు పైన. సో దర్శించుకున్న తర్వాత అట్లాగే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనకి సో నాగుల పుట్ట కూడా ఉంటుంది. ఎవరైనా వాళ్ళకి కావాల్సిన కోరికలు కానీ ఏమైనా సరే అక్కడికి వచ్చి మొత్తం సో వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళ మొక్కుకుంటారు ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చి. సో ఇదంతా వ్యూ వచ్చేసరికి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ పైన ఇదంతా. అట్లాగే దర్శనం అయిపోయిన తర్వాత ఇది చూడండి ఫ్రెండ్స్, ఇదంతా ఓవరాల్ వ్యూ మనకి ఇట్లా ఉంటుంది. కొండ దగ్గరికి వచ్చేసరికి ఎంట్రన్స్లో వచ్చేసరికి ఇది మెయిన్ గేట్ ఫ్రెండ్స్ ఇట్లా. సో డెకరేషన్ కానీ ఏదైనా సరే చాలా ఎక్సలెంట్గా చేశారు ఇది మొత్తం. సో ఆ దేవస్థానం వాళ్ళు. ఇది వచ్చేసరికి ఎంట్రన్స్ ఫ్రెండ్స్. ఇక్కడ చాలామంది వచ్చేసరికి వాళ్ళు ఫోటోలు తీసుకొని వాళ్ళ వ్యూ కోసం మొత్తం చూస్తూ ఉంటారు. ఇది టెంపుల్ ఎంట్రన్స్ ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఈ టెంపుల్ ఎంట్రన్స్ నుంచి మనం మొత్తం తీసుకుంటే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ వ్యూ. ఆ పైన వచ్చేసరికి ఏంటంటే శివుని బొమ్మ, ఆ పక్కన అద్దాల మేడ. సో ఇట్లా లాట్ ఆఫ్ ఇది ఒక పెద్ద శివలింగం కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఇది ఒక మంచి వ్యూ లాగా కూడా మనం చూడొచ్చు ఫ్రెండ్స్. ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా ఒక కాకి అనేది కూడా వాలదు ఫ్రెండ్స్. సో దానికి ఒక చిన్న కథ ఉంది, అది ఇప్పుడు నేను మీకు చెప్తాను.
సో పూర్వం పరమశివుడు దక్షిణామూర్తి రూపంలో ఈ కొండ మీద తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. గొల్లభామ అనే మహిళ పరమశివునికి విపరీతమైన భక్తురాలు. రోజు పరమశివుని కోసం నైవేద్యం తీసుకుని కొండపైకి వచ్చేది. ఓ రోజు పెరుగు తీసుకొని వస్తుండగా ఆయాసంతో అక్కడే ఉన్న కొండపై మెట్ల మీద కూర్చుంది. ఈలోగా ఒక కాకి ఆ కుండ దగ్గరకు వచ్చి ఆ పెరుగును నేలపాలు చేస్తుంది. తీవ్ర విచారంలో ఉన్న ఆ గొల్లభామ వద్దకు పరమశివుడు బ్రాహ్మణ రూపంలో అక్కడికి వచ్చి ఆమె విచారానికి కారణమైన కాకులను ఇకపై ఈ కొండ మీద సంచరించవని వరం ఇస్తాడు. ఇంకా అప్పటి నుంచి ఈ కొండ మీద కాకులు వాలవని పురాణాల్లో ఉన్న కథ. ఇప్పటికీ ప్రజలు ఈ కొండపై కాకులు వాలనని గమనించవచ్చు. అలాగే కొన్నాళ్లకు గర్భం దాలుస్తుంది. పరమశివునికి కొండపైకి వచ్చిన నైవేద్యం పెట్టలేక స్వామివారికి ఓ కోరిక కోరుతుంది. తాను ఇంకా ఎక్కలేకపోతున్నానని, నీవే కిందకి రావాలని అలా గొల్లభామ కోరడంతో పరమశివుడు సరే, నువ్వు వెళ్ళే దారిలో ఎక్కడ వెనక్కి తిరిగి చూడకూడదు, ఒక షరతు పెడతాడు. నేను నీ వెనకే వస్తాను అని పరమశివుడు చెబుతాడు. అందుకు గొల్లభామ సరే అని అంటుంది. కానీ కొంత దూరం వెళ్ళేసరికి భయంకరమైన శబ్దాలు వినిపించడంతో భయంతో గొల్లభామ వెనక్కి తిరిగి చూస్తున్నది. అలా గొల్లభామ చూడడంతో ఆ కొండపై ఉన్న పరమశివుడు శివలింగంగా మారిపోతాడు. అలా ఆ ఆలయం నేటికి కొటప్పకొండగా పిలుస్తారు. వెళ్ళేసరికి మా ఊరి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అలాగే ఎక్స్ మినిస్టర్ అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా ఇద్దరు వచ్చారు. సో వాళ్ళని కూడా నేను మీకు చూపించడం జరిగింది. ఇంక నేను కొండ కిందకి వచ్చేసరికి దిగి వెళ్తున్నాను ఫ్రెండ్స్. మీకు అక్కడ మొత్తం నేను ఏవేమి ఉన్నాయో మొత్తం చూపించడానికి ఇట్లా దేవతల బొమ్మలు, ఇలా మొత్తం ఒక పార్క్ లాగా, సో పచ్చని ప్రదేశాలు, మొత్తం హాయిగా చల్లని చెట్లు, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వ్యూ. ఏదైనా మార్నింగ్ కానీ నైట్ వచ్చేసరికి ఇంకా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది ఫ్రెండ్స్. అది మీరు కూడా చూస్తారు. ఇదిగోండి ఫ్రెండ్స్, కొండ మీద వచ్చేసరికి ఇది మొత్తం వ్యూ. మనం ఈ పాయింట్లో చూస్తే ఇట్లా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇట్లా మొత్తం వెళ్ళేటప్పుడు కానీ చుట్టూ కొండలు, చల్లని ప్రాంతం, అసలు చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ ప్లేస్ ఏదైనా సరే ఇక్కడికి. ఇట్లా మనకి మధ్యలో వెళ్ళేటప్పుడు ఇలా ఫారెస్ట్, చిన్న పార్క్స్ లాగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్, మనం ఆడుకోవచ్చు. ఇది ఎంట్రన్స్ ఫ్రెండ్స్. మనం వెళ్ళేటప్పుడు కానీ పైకి, లేకపోతే వచ్చేటప్పుడు కానీ ఇక్కడ వచ్చేసరికి మనం వెళ్ళొచ్చు. ఇట్లా హై సెక్యూరిటీ ఉంటుంది. ఆ రోజు మొత్తం చాలామంది పోలీసులు కూడా ఇక్కడ ఫుల్ సెక్యూరిటీగా ఉంటుంది. ఇది సాయిబాబా గుడి ఫ్రెండ్స్. ఈవినింగ్ మేము మళ్ళీ చూపిస్తాను, అది చాలా బాగుంటుంది. అట్లాగే ఈ కిందకి రాగానే చాలామంది అన్నదానాలు అవన్నీ ఫ్రీగా చేస్తుంటారు ఫ్రెండ్స్. ఇది వీఐపీ బస్సులు ఫ్రెండ్స్. ఇక్కడ ఎవరికైనా టికెట్స్ వీఐపీది ఉంటే ఆ బస్సెస్లో వాళ్ళే పైకి తీసుకెళ్తారు. అట్లాగే ఆర్డినరీ బస్సులు కూడా ఉంటే వాళ్ళు కూడా ఎక్కెళ్ళచ్చు. ఇట్లా ఏమైనా కావాలంటే కింద కూడా చాలా స్టాల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. తినే స్టాల్స్ చాలా ఉంటాయి. ఇలా ఇలా చెరుకు రసాలు పెడతారు. లాట్ ఆఫ్ ఫుడ్ స్టాల్స్ కానీ, లేకపోతే అన్నదాన సత్రాలు కానీ ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా టైట్ సెక్యూరిటీ మధ్య ఎంత ఆ రోజు చాలా లక్షల మంది వస్తారు ఫ్రెండ్స్ పరమేశ్వరుని దర్శించుకుందాం అని చెప్పి ఆ మహాశివరాత్రి పర్వదినాన. సో ఇలా చాలామంది వస్తారు. చాలామంది వాళ్ళ కోరికలు కోరుకొని సో ఇట్లా వెళ్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఇట్లా వెళ్తే మనకు చాలా స్టాల్స్ కనపడుతూ ఉంటాయి ఫ్రెండ్స్ ఇవన్నీ. సో మీకు నేను కొన్ని స్టాల్స్ చూపిస్తాను, అన్నీ చూపించడం కష్టం కాబట్టి. సో వీటిలో వచ్చరికి ఏంటంటే కొన్ని కొన్ని స్టాల్స్ ఇట్లా బొమ్మలకు సంబంధించింది కానీ పిల్లలకి, లేకపోతే ఏదైనా ఫుడ్ స్టాల్స్ కానీ, ఇలా టాయ్స్ కానీ చాలా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవన్నీ దారిలో. అలాగే అన్నదాన సత్రాలు కూడా మనకి ఇక్కడ మీరు చూస్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రీగా సో ప్రొవైడ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ. ఫుడ్ కానీ, వాటర్ ప్యాకెట్స్ కానీ, ఆ రోజుల్లో మనకు అసలు ఏదైనా సరే ఇంకా ఏ ఇబ్బంది లేకుండా చాలా బాగా అంతా బాగా మెయింటైన్ చేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం ఇవన్నీ. సో చూస్తే ఇవన్నీ కూడా అన్నదాన సత్రాలు ఫ్రీగా వచ్చేసరికి వాళ్ళు ఫుడ్ వచ్చేసరికి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో ఎంతమంది వచ్చినా సరే అన్లిమిటెడ్గా సో ఫుడ్ అనేది అక్కడ మనకి ఈ యొక్క తిరునాళ్ళలో మనకు కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఎంతో లక్షల మంది వచ్చి వాళ్ళందరూ దర్శించుకొని ఈ ఒక ఈవెంట్ని అంతా చాలా బాగా ఎంజాయ్ చేసుకుని వెళ్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఇట్లా ఇట్లా కావాల్సిన వాళ్ళు ఇలా నెంబర్ ఆఫ్ స్టాల్స్ ఉంటాయి, వెళ్తూ ఉంటారు. సో వాళ్ళకి కావాల్సిన కొనుక్కుంటూ ఉంటారు, చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఇది ఇట్లా ఫ్రీగా కూడా మీకు అన్నం పెడతారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ తయారు చేస్తున్నారు మొత్తం అది. సో వచ్చే భక్తులు వాళ్ళందరికీ కూడా ఫ్రీగా పంచవచ్చు అని చెప్పి. సో ఇలా అన్నదాన సత్రాల్లో మనకు కావాల్సింది ఏదైనా సరే మనకు తెలుసు ఫ్రెండ్స్. ఇవి వచ్చేసరికి పక్కన స్టాల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి మనము కొనుక్కొని అక్కడ కూడా కావాలని తీసుకోవచ్చు. ఇట్లా బొమ్మలు కానీ ఏదైనా ఎవ్రీథింగ్ అక్కడ మనకి కావాల్సిందంతా అవైలబుల్ ఉంటాయి ఫ్రెండ్స్ మనకు ఆ రోజు స్టాల్స్. అట్లాగే ఇవి చూస్తే ఇవి మంచి ప్రభల్ ఫ్రెండ్స్. ఈ కోటప్పకొండ తిరునాళ్ళకి వన్ ఆఫ్ ది హైలైట్ అనమాట అది. ఇది ఇంకా మీరు ఈవినింగ్ వ్యూలో కూడా నేను చూపిస్తాను ఫ్రెండ్స్. మీకు అసలు ఎంత ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఇవన్నీ ఎలక్ట్రిక్ ప్రభలతో అక్కడే వచ్చి కడతారు ఫ్రెండ్స్. సో మనకి పండగకి కొన్ని రోజుల ముందు నుంచి ఆ చుట్టుపక్కల ఉన్న పల్లెటూరు వాళ్ళందరూ వచ్చి
సో ఇక్కడ వాళ్ళకి కావాల్సిన అభిమానులు ప్రభలు అవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ వాళ్ళు. సో వాళ్ళందరూ వచ్చేసరికి ఏంటంటే ఇట్లా కట్టుకుంటారు ఇక్కడ. ఇవి లాట్ ఆఫ్ చాలా హ్యూజ్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా చాలా ఎలక్ట్రిక్ ప్రభలు అంటారు ఇవన్నీ. అట్లాగే నార్మల్ ప్రభలు, చిన్న ప్రభలు అట్లా చాలా ఉంటాయి ఫ్రెండ్స్. ఇది మొత్తం ఓవరాల్ వ్యూ ఫ్రెండ్స్. ఇట్లా ఫ్రెండ్స్ ఇది ఈవినింగ్ నేను వచ్చాను. స్టార్టింగ్ వచ్చేసరికి సాయిబాబా గుడి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అసలు ఎంత లక్షల మంది జనాలు వచ్చారు ఈవినింగ్ వచ్చేసరికి. అసలు మీరు చూడలేదు ఫ్రెండ్స్, నడవడానికి కూడా ఒక్కొక్కసారి అయితే కష్టంగా ఉంటుంది. అంతమంది జనాలు వచ్చేసరికి ఇక్కడ ఉన్నారు. మీరు అది చూస్తే అర్థమవుతుంది. ఎటు చూసినా ఎటువైపు తిప్పినా మీరు చూడండి ఫ్రెండ్స్. అట్లాగే అక్కడ ఎగ్జిబిషన్ కూడా అక్కడ ఉంది, అది తిరుగుతాను చూడండి ఫ్రెండ్స్. అక్కడ లైటింగ్ అనేది ఏదైనా సరే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అసలు చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఎటు చూసినా జనాలు, ఎటు చూసినా జనసంద్రోహమే. అసలు నడవడానికి కూడా ప్లేస్ ఉండదు. ఎటు వైపు పెట్టినా సరే మొత్తం చూడండి ఫ్రెండ్స్. మీకు అన్ని వ్యూస్ నేను చూపిస్తాను, ఎంతమంది జనాలు ఉన్నారు. ఇది చూడండి ఫ్రెండ్స్, అటు నుంచి ఇటు కూడా చూపించాను. ఎంతోమంది ఆ ప్రభల దగ్గరికి వెళ్ళటం కానీ వాళ్ళు అక్కడ జరిగే మూమెంట్స్ని కానీ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇది ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈవినింగ్ కూడా ఇక్కడ పరమేశ్వర్ చూడండి ఫ్రెండ్స్, ఈ ఫౌంటైన్ వచ్చి నీట్గా లైటింగ్ కానీ ఏదైనా సరే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఇది చూడండి ఫ్రెండ్స్, ఎంతమంది జనాలు ఉన్నారు ఇక్కడ ఈ వ్యూలో కూడా. నేను ఇంకా మీకు ఈ డౌన్ వ్యూ కూడా చూపిస్తాను. అట్లాగే కొండపైకి వెళ్ళినప్పుడు కూడా మీరు చూడండి ఫ్రెండ్స్, అసలు చాలా బాగుంటుంది ఏదైనా సరే వ్యూ. నేను మీకోసం అని చెప్పి వచ్చాను. కంపల్సరీగా అందరూ మీరు లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సో మీరు ఇచ్చే సపోర్టే నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. సో నేను ఇట్లాంటి మంచి కంటెంట్ని మీ ముందుకు తీసుకురావడానికి నేను ట్రై చేస్తాను. శాంపుల్గా మీకు కొన్ని సౌండ్స్ కూడా నేను వినిపిస్తాను ఫ్రెండ్స్. కింద నుంచి చూస్తే ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్. అది ఆ వ్యూ కొండపైకి ఇట్లా అంతా లైటింగ్ అనేది సరే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా తర్వాత క్రాకర్స్ కాలుస్తారు, అది కూడా వినండి ఫ్రెండ్స్ సౌండ్ ఒకసారి. ఇలా చాలా క్రాకర్స్ కాలుస్తుంటారు ఆ రోజు మొత్తము. సో ఈవినింగ్ వచ్చేసరికి నైట్ మూడ్ అంతా ఉంటుంది ఫ్రెండ్స్. ఇట్లా మొత్తం చాలా ప్రభలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. అన్నీ మీకు ఒక వ్యూలో చూపిస్తున్నాను ఇక్కడ. సో ఇలా చాలా ఎలక్ట్రిక్ ప్రభలన్నీ కట్టుంటాయి ఫ్రెండ్స్. చాలా వెళ్తురు, చాలా లక్షల మంది జనాలు ఇక్కడ వచ్చి మొత్తం వాళ్ళు చూస్తుంటారు ఫ్రెండ్స్ అది మొత్తం. సో ఇట్లా క్రాకర్స్ కాలుస్తుంటారు ఫ్రెండ్స్. సో ఆ రోజంతా ఆ క్రాకర్స్ కానీ ఆ ఎంజాయ్మెంట్ కానీ అసలు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి అయినా సరే లైఫ్లో రావడానికి ఒకసారి వచ్చి వీక్షించండి ఫ్రెండ్స్. ఎవ్రీ ఇయర్ ఇంతే చాలా ఘనంగా జరుగుతాయి ఫ్రెండ్స్ ఈవెంట్స్ మొత్తం. చూడండి ఫ్రెండ్స్ ఎన్ని క్రాకర్స్ కాల్చారు. ఇది ఒక వ్యూ ఫ్రెండ్స్ ఫైనల్గా అన్నీ. సో అన్నీ వచ్చేసరికి ఎలక్ట్రిక్ ప్రభలు ఈవినింగ్ వచ్చేసరికి ఇట్లా వచ్చేస్తారు ఫ్రెండ్స్ చాలామంది జనాలు. ఇది నేను దగ్గరగా వెళ్ళి ఒక్కొక్క ప్రభకి మ్యాక్సిమం నాకు కుదిరిన వరకు నేను కవర్ చేశాను ఫ్రెండ్స్ ఇలా. సో అన్ని ఎలక్ట్రిక్ ప్రభలు ఇట్లా దగ్గరికి వెళ్ళి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఒక వేరే ఎలక్ట్రిక్ ప్రభ. ఇట్లా వెళ్ళిపోయి ఇట్లా వాళ్ళు అక్కడ సాంగ్స్ కానీ లేకపోతే వాళ్ళు డ్యాన్స్ వేయటం కానీ, సో పెద్ద పెద్ద సౌండ్స్తో పెద్ద పెద్ద సాంగ్స్ ఇవన్నీ బాగా వాళ్ళ ఫ్యాన్స్ అభిమానించిన సాంగ్స్ వేసి చాలా తిరణాలు చాలా ఎంజాయ్మెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదంతా లైటింగ్ చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉంటుందో. సో పైకి పెట్టి మొత్తం నేను తీసాను ఒకసారి లైటింగ్ అంతా ఎలా వస్తుందని చెప్పి. సో దగ్గరికి ఇది వేరే ప్రభ ఫ్రెండ్స్. ఇది అక్కడంతా ఆర్కెస్ట్రా లాగా పెట్టేసి మొత్తం సాంగ్స్ మొత్తం డ్యాన్స్ వేయటం కానీ చాలా బాగా అసలు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అది చెప్పలేను మాటల్లో కూడా. సో అంత బాగుంటుంది. మీరు ఒక్కసారి రెండు ఫ్రెండ్స్ ఇలా మొత్తం డిస్కో లైట్స్ లాగేసి మొత్తం సో వెళ్ళి అక్కడ సాంగ్స్ పెట్టి డ్యాన్స్లు వేసి చాలామంది ఇట్లా ట్రాక్టర్స్ కూడా తీసుకొస్తారు ఫ్రెండ్స్ అక్కడ. సో ఆ ప్రభల ముందు అట్లా ట్రాక్టర్స్లో ఉండి వాళ్ళు అక్కడే ఫుడ్ కూడా డిస్ట్రిబ్యూట్ చేసుకొని తింటా సో వాళ్ళ జరిగే మూమెంట్స్ని చాలా ఎంజాయ్ చేస్తుంటారు ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది గ్రౌండ్ లెవెల్లో ఇట్లా ఉంటుంది ఇక్కడంతా. సో అట్లా నించొని అట్లా చాలామంది ట్రాక్టర్స్ దగ్గరికి వచ్చి చూసుకొని అదంతా వీక్షిస్తా ఎవరి ఊరు ప్రభల దగ్గరికి వాళ్ళు వెళ్ళి ఎంజాయ్మెంట్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఇదంతా. సో చుట్టుపక్కల అంతా ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది గ్రౌండ్ లెవెల్లో ఇది ఒక వ్యూ ఫ్రెండ్స్. ఇది ఒకసారి చూడండి, ఇది ఇంకొక ప్రభ. సో లైటింగ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. కొన్ని ప్రభలకి నేను బ్యాక్ కూడా తీసాను ఎలా ఉంటుందని చెప్పి. సో ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. ఇట్లా మొత్తం కట్టేసి
సో డ్యాన్స్లు వచ్చేసరికి అలా వేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇది. సో ఇది ఒక ప్రభ దగ్గరికి వెళ్ళాను. సో వాళ్ళు వచ్చేసరికి ఏంటంటే డ్యాన్స్లు వేయటం, అక్కడ పెద్ద పెద్ద సాంగ్స్ పెట్టడం, సో వాటికి సంబంధించిన డ్యాన్స్లు వేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. అక్కడ అక్కడ ఉన్న వాళ్ళందరూ వాటిని చూసి ఎంజాయ్ చేస్తా, వాళ్ళు కూడా వాళ్ళ కెమెరాస్లో కానీ సో ఏదైనా ఉంటే ఫోన్ మొబైల్స్లో కానీ రికార్డ్ చేసుకుంటుంటారు ఫ్రెండ్స్. ఇది చాలా ఫేమస్గా జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది ఎవ్రీ ఇయర్. కోటప్పకొండ మహాశివరాత్రి అంటే అసలు చాలా ఫేమస్ ఫ్రెండ్స్ ఇది. అందుకే మీకు కూడా ఒకసారి వ్యూ కానీ ఇదంతా చూపిద్దామని నేను ఈ వీడియో తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా అది బ్యాక్ సైడ్ నుంచి ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్. వేరే ప్రభక్ అనేది ఏదైనా సరే ఇట్లా చుట్టుపక్కల వాళ్ళందరూ అలా చూస్తూ ఉంటారు ఫ్రెండ్స్ అందరూ. అదే ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఇక్కడ కూడా స్టాల్స్ కూడా, ఇక్కడ కూడా కింద కూడా స్టాల్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ కూడా ఫుడ్ స్టాల్స్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. ఎవరైనా కావాలంటే అక్కడ తినొచ్చు, లేకపోతే ఫుడ్ కూడా తీసుకొచ్చి డిస్ట్రిబ్యూషన్ చేస్తారు ఇక్కడ. సో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వచ్చేసరికి అక్కడ ఎవరైనా సరే ఫుడ్ వెళ్ళి అక్కడ తినడానికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఏదైనా సరే ఆ రోజు అంతా ఒక తిరునాళ్ళ ఒక జాతర బాగా జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ అంతా కోటప్పకొండ అనగానే. ఇది ఒక వ్యూ ఫ్రెండ్స్ ఇది. ఇట్లా అందరూ చాలామంది చూడండి ఫ్రెండ్స్, ఎన్ని లక్షల మంది వచ్చారు అసలు. ఇక్కడ నడవడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది ఫ్రెండ్స్ అది. అసలు చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ గ్యాప్ అనేది లేకుండా చాలా ఇదిగా చాలా జనాలు, అసలు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది. ఇది నేను మళ్ళీ కొండపైకి వచ్చాను ఫ్రెండ్స్. ఇప్పుడు కొండపైకి నైట్ మీకు మూడ్ అసలు ఎట్లా ఉంటుంది, లైటింగ్ ఇదంతా రాత్రి ఫ్రెండ్స్ ఇది ఇలా ఉంటుంది. సో రాత్రి అయ్యేసరికి చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది జనాలు దర్శనానికి వచ్చారో. ఇట్లా మొత్తం ఈ వ్యూ అంతా ఉంటుంది ఫ్రెండ్స్ నైట్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ శివలింగం కూడా చూడండి ఫ్రెండ్స్, పెద్దదిగా ఉంటుంది. అలాగే కొండ పైనుంచి ఇప్పుడు మన కింద చూసి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది అసలు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అసలు వ్యూ కానీ ఏదైనా సరే కింద. అది చూడండి ఫ్రెండ్స్, అసలు ఇసుక వేస్తే రాళ్ళనంత జనం మంది వచ్చారు అక్కడ. చూడండి ఫ్రెండ్స్ ఇదంతా వ్యూ ఎంత బాగుంది ఇక్కడ. అలాగే ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది ఇంకొక నుంచి తీసాను, ఇంకొక వే నుంచి తీసాను ఫ్రెండ్స్ ఇది వ్యూ. ఇది కూడా చాలా బాగుంటుంది. ఆ కింద ఎగ్జిబిషన్ కానీ, లేకపోతే ఆ లైటింగ్ కానీ, ఆ ప్రభల దగ్గర వచ్చే ఆ వేవ్స్ కానీ, లేకపోతే అసలు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అదంతా. అసలు లైటింగ్ వేవ్స్ కానీ ఏదైనా సరే. ఇది ఫైనల్గా ఇది ఇంకొక వే నుంచి ఫ్రెండ్స్ ఫైనల్గా ఇది. సో ఇట్లా వచ్చేసరికి ఇట్లా చాలా ఎలక్ట్రిక్ ప్రభలు అక్కడ ఉంటాయి ఫ్రెండ్స్. మొత్తం ఇట్లా ఎలక్ట్రిక్ ప్రభలు కానీ పెద్ద పెద్దవి ఆ చుట్టుపక్కల గ్రామం వాళ్ళందరూ స్వామివారికి గౌరవంతో వచ్చి మొత్తం వాళ్ళ ప్రేమనంతా ఇక్కడ చూపిస్తారు ఫ్రెండ్స్. ఇది మొత్తం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, మీకోసం నేను వెళ్ళి ఇవన్నీ చూసి నా సబ్స్క్రైబర్స్ కూడా అందరూ ఇదే ఫీల్ ఎంజాయ్ చేయాలని చేశాను ఫ్రెండ్స్. లైఫ్లో ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ వెళ్ళడానికి, ఒకసారి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మీరు.